గారు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ఆ శ్లోకం పైకి చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం, శివుడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే శక్తిని పొందినవాడై ఈ సృష్టి స్థితి లయ చేయగలిగినటువంటి వాడై ఉంటున్నాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. ఆ శక్తి శివుడితో కలవనప్పుడు, లేదా ఆ శక్తి శివుడితో కలిసి ఉండకుండా శక్తిహీనుడై ఉన్నప్పుడు ఆ శివుడు స్పందితుమపి, ఆయన లోపల స్పందించడానికి కూడా శక్తి లేనివాడై ఉంటున్నాడు. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి. అమ్మా, అంతటి పరమోత్కృష్టమైన నీ స్వరూపాన్ని ఒక్కసారి ప్రణంతుం నమస్కరించాలన్నా, స్తోతుం వా నీ గురించి చెప్పాలన్నా కథమకృత పుణ్య ప్రభవతి. గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే ఎలా చెప్తాడమ్మా, ఎలా నమస్కరిస్తాడు? హరిహర విరించాదిభిరపి. అది బ్రహ్మ విష్ణు రుద్రులే కావచ్చు. గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే నీకు ఎలా నమస్కరిస్తారమ్మా, నీ గురించి ఎలా మాట్లాడతారమ్మా అని ప్రశ్న వేస్తూ శ్లోకాన్ని పూర్తి చేశారు. మీరు ఈ శ్లోకాన్ని బాహ్యంలో చదివారనుకోండి, మీకు ఒక అనుమానం వస్తుంది. ఇక్కడ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, శక్తితో శివుడు కలిసినప్పుడు మాత్రమే శక్తియుతుడై ఉంటున్నాడు. శక్తి అన్న మాట అమ్మవారికి శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలోనే వాడేశారు. అమ్మవారిని శక్తి అన్న నామంతో పిలిచాక ఇంకా సౌందర్యలహరిలో ఎక్కడా శంకరాచార్యుల వారి శక్తి అన్న పేరు వాడలేదు. మొదటి శ్లోకం ఒక్క దాంట్లోనే వాడారు. ఇక్కడ మీరు చాలా గొప్ప విషయం ఒకటి గ్రహించాలి. శక్తితో అంటే అమ్మవారిగా కదా చెప్తున్నది. అమ్మవారితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే పరమశివుడు శక్తియుతుడవుతున్నాడు. అమ్మవారితో కలిసి లేనప్పుడు, లేదా అమ్మవారితో ఉండనప్పుడు పరమశివుడు స్పందించడానికి కూడా శక్తి లేనివాడిగా ఉంటున్నాడు అన్న బాహ్యార్థం ఒక్కటే మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు ఒక పెద్ద పొరపాటు చేస్తున్నట్టు. ఏమిటి? శివుడు తక్కువ, శక్తి ఎక్కువ. ఆ శక్తి పక్కన లేనప్పుడు శివుడు పనికి మాలినవాడు అన్న అర్థంలో మీరు ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పవలసి వస్తుంది. కానీ శివుడు శక్తి అని రెండు ఉండవు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు కోటేశ్వరరావు ఉన్నాడు. కోటేశ్వరరావు యొక్క ప్రసంగించగలిగినటువంటి శక్తి కోటేశ్వరరావు కన్నా భిన్నంగా ఉంటుందా? కోటేశ్వరరావు మీరు ఇంట్లో కూర్చుని పని చేసుకోండి, 6 నుంచి 8 మీరు ప్రసంగించే శక్తిని ఇక్కడికి పంపించండి అంటే నా ప్రసంగించే శక్తి ఇక్కడికి వచ్చి కోటేశ్వరరావు ఇంట్లో ఉంటాడా? అలా కుదరదు. కోటేశ్వరరావు యొక్క శక్తి కలిసి ఉంటాయి. ఆ శక్తి కోటేశ్వరరావు అనబడేటటువంటి ఆశ్రయం ఉన్నప్పుడే శోభిస్తుంది. ఆ ఆశ్రయం లేనప్పుడు అసలు ఆ శక్తి శోభించదు. మీకు ఇక్కడ ఒక తేలిక ఉదాహరణ చెప్తాను. ఈ రాయి 10 కిలోల బరువు అన్నాను అనుకోండి. 10 కిలోల బరువు రాయి అనబడేటటువంటి పదార్థాన్ని ఆశ్రయించి ఉన్నదా లేదా? రాయి లేదనుకోండి, బరువు ఒకటి ఉంటుందా? ఉండదు. ఆ బరువుకి గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? రాతితో కలిసి ఉండడం వల్ల. రాతి కన్నా రాతి బరువు భిన్నము కానట్లు, పాల కన్నా పాల తెలుపు భిన్నము కానట్లు, తేనె కన్నా తేనె యొక్క తీపితనము భిన్నము కానట్లు, దీపశిఖ కన్నా దీపశిఖ యొక్క వెలుతురు భిన్నము కానట్లు శివుడు శక్తి భిన్నము కారు. మరి అలాంటప్పుడు శక్తితో కలిస్తే తప్ప పరమశివ నువ్వు స్పందించలేని వాడవు అని శంకరుడు ఎందుకన్నారు ఆ మాట? అంటే చెప్తున్నది శాక్తేయమైనటువంటి అమ్మవారి గురించి చెప్తున్నారు. అందుకని సంప్రదాయంలో ఏం చేయాలంటే నాయకుల్ని ఇద్దరినీ పక్కన కూర్చోపెట్టినప్పుడు అమ్మవారి యొక్క వైభవాన్ని కొంచెం పైన పెట్టి చెప్పాలి. అది అక్కడ ఉన్నటువంటి గ్రంథాన్ని స్పృశిస్తున్నటువంటి విషయం రీత్యా సంప్రదాయం కాదు. అసలు అందులో ఒక గొప్ప రహస్యం పెట్టారు శంకరాచార్యుల వారు. అందుకని మొట్టమొదట శివ అని వాడారు. నిజంగా శంకరాచార్యుల వారు అమ్మవారి గురించే గొప్ప అని చెప్పాలనుకున్నారనుకోండి, అనుకుంటే మొదట శివ అని ప్రారంభించడం ఎందుకు? శంకరాచార్యుల వారికి చేత కాదా?
అయ్యవారితో కాకుండా అమ్మవారి నామంతో ప్రారంభించలేరా శంకరాచార్యులు వారు? శివ అంటే శంకరుడు, శివ అంటే అమ్మవారు. అలా ప్రారంభించచ్చు కదా? అలా ప్రారంభించలేదు. అక్కడ మీకు చాలా గమ్మత్తైన రహస్యం ఒకటి దాచారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నారు. ఇకారము ఎక్కడ ఉన్నా అమ్మవారు. అందుకే మీరు చూడండి, భవ శివుడు, భవాని అమ్మవారు. ఇకారం వచ్చేటప్పటికి అయ్యవారి శక్తి స్వరూపం అయిపోతుంది. శివ పరమశివుడు, శివాని అమ్మవారు, రుద్ర రుద్రాణి, ఇంద్ర ఇంద్రాణి, బ్రహ్మ బ్రాహ్మణి, ఈశ్వర ఈశ్వరి, నారాయణ నారాయణి, అభిరామ అభిరామి. ఎక్కడ ఇకారం వస్తుందో అక్కడ అది అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే శ్రీ సూక్తంలో కూడా ఇదే రహస్యాన్ని చెప్తారు. ఆ ఇకారం అమ్మవారి యొక్క శక్తి స్వరూపం. ఆ శక్తి సర్వకాలములయందు పరమశివుణ్ణి ఆశ్రయించి ఉంటుంది. ఆయన ఆచార్య పురుషులు చెప్తున్నవారు ఎవరు చెప్తున్నారు ఈ శ్లోకాన్ని? జగద్గురువులైన శంకరులు చెప్తున్నారు. చెప్పేటప్పుడు భార్యాభర్తల ఇద్దరి మధ్యలో భార్య యొక్క స్థానాన్ని పైకి చెప్పి భర్త యొక్క స్థానాన్ని కిందకి చెప్తే ధర్మశాస్త్రమును తప్పినట్టు అవుతుంది. శంకరుల ఊపిరి ధర్మం. వారు ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో ప్రతి చోట చెప్పిన మహాపురుషులు. అటువంటి శంకరులు అమ్మవారిని పైకి అయ్యవారిని కిందకి చెప్తారా? చెప్పరు. కానీ మరి ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది అంటే ఇందులో ఒక గొప్ప సృష్టి రహస్యాన్ని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. శివ అన్న శబ్దము చేత ప్రతిపాదింపబడేటటువంటి వాడు నిర్గుణమైనటువంటి శివుడు. నిర్గుణమైన శివుడు అంటే ఎవరో తెలుసా అండి? మీరు గాఢమైన నిద్రలో ఉన్నారనుకోండి, కళ కూడా రావట్లేదు, గాఢమైన నిద్ర. అప్పుడు మీరు చాలా సుఖంగా ఉందంటారు నిద్ర లేచాక. కానీ గాఢమైన నిద్రలో మీరున్నప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఇంద్రియాలు ఏమైనా ఉన్నాయా? లేవు. మనస్సుందా? లేదు. ఈ శరీరం గురించిన భావన ఉందా? లేదు. నేను అన్న స్ఫురణ ఏమైనా ఉందా? లేదు. మరి ఎవరున్నారు? ఆత్మ ఒక్కటే ఉన్నది. లేదా స్పృహ తప్పిపోయాడు, లేదా ఎనస్థీషియా ఇచ్చారు, వాడు పడుకున్నాడు. అప్పుడు ఏమైనా భావాలు వస్తాయా? కోరికలు పుడతాయా? ఏం పుట్టవు. నిర్గుణంగా తనలో తాను ఒక్కడే ఉండిపోతాడు. ఇంకా మీకు తేలికగా అర్థం అవ్వాలంటే కెరటములు లేని ఘనీభవించిన ఒక సముద్రాన్ని మీరు ఊహించుకోండి. అందులో కెరటాలు లేవు, ఆ సముద్రం ఏం కదలటం లేదు, అది ఘనీభవించిపోయింది, మంచు అయిపోయింది, ఒక పెద్ద గడ్డ. ఇప్పుడు మీరు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళారు, అందులో ఏమైనా కదలిక ఉందా? ఏ కదలిక లేదు. సృష్టి అంతా లయమైపోయిన తరువాత పరమశివుడు ఒక్కడే ఉన్నప్పుడు నిర్గుణమైనటువంటి బ్రహ్మము అద్వైత స్థితిలో తానొక్కటి తప్ప వేరొకటి లేక తనలో తాను రమిస్తూ తాను మాత్రమేగా ఉండిపోతుంది. అలా ఉండిపోయినటువంటి శివుడు నిర్గుణమైన శివుడు. ఇప్పుడు ఆ శివుణ్ణి విడిచిపెట్టి ఎక్కడో తిరగదు శక్తి. శక్తి ఎక్కడుంటుంది? శివుడిలోనే ఉంటుంది. శివుడిలోనే ఉన్న శక్తి అని మీరు ఎలా చెప్పగలరు? శంకరాచార్యులు వారు చెప్తున్న శక్తి స్వరూపం శివునిలోని శక్తి అని మీరు ఎలా చెప్తున్నారు? స్పందితుమపి అన్న మాట దానికి ఆధారం. చలనము అన్నారనుకోండి, బయట నుంచి వచ్చినటువంటి ప్రేరణ చేత కదిలితే చలనం. ఇప్పుడు నేను చాలా కదలకుండా కూర్చునుండి ఏదో ఎక్కడో ఏదో పెద్ద శబ్దం అయితే ఇలా చూశాను అనుకోండి, కదిలితే బయట వచ్చేటటువంటి మార్పుకి అనుగుణంగా నేను కదిలేను, అది చలనం అంటారు. స్పందన అంటే ఏమిటో తెలుసా అండి? లోపల మనస్సులో కలిగితే, నా లోపలే కలిగింది, ఇక్కడే ఒక కోరిక పుట్టింది, ఇది మీకు కనపడుతుందా? మీకేం కనపడదు నాలో ఒక కోరిక పుడితే. అలా వచ్చేది దాన్ని స్పందన అంటారు. ఆ స్పందన ఎవరు కల్పిస్తారో తెలుసా? అయ్యవారి లోపలే ఉన్న శక్తి స్వరూపమైన అమ్మవారు చేయిస్తారు. అందుకే ప్రపంచంలో జడము చేతనము అని రెండు వస్తాయి. జడము అంటే రాయి ఉంది, రాయికి ఏమి కదలిక ఉండదు, అది అలా పడుంటుంది. చేతనము అంటే చైతన్యం ఉంటుంది. చైతన్యం అంటే అమ్మవారు. చైతన్యం ఉన్న వస్తువు ఏం చేస్తుంది? ఎప్పుడు కదులుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, లోపల కోరికలు పుడుతుంటాయి, దేని గురించో తిరుగుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు. ఇది అమ్మవారి యొక్క చైతన్య స్వరూపం. అందుకని స్పందితుమపి, స్పందితుమపి అనడంలో అమ్మవారు ఇప్పుడు ఎక్కడున్నారు? పరమశివుడి లోపలే ఉన్నారు. అమ్మవారు మహాపతివ్రత. అమ్మవారి గురించి మాత్రమే మీరు పొగిడి అయ్యవారి గురించి తక్కువ చేసి మీరు మాట్లాడితే మొట్టమొదట నష్టపోయేవాడు ఎవరంటే అలా మాట్లాడినవాడే.
అందుకని ఎన్నడూ అమ్మవారి గౌరవం, అమ్మవారి ఆనందం ఎప్పుడో తెలుసా అండి? అయ్యవారి గురించి మీరు ముందు పొగిడితేనే అమ్మవారు సంతోషిస్తుంది. అందుకే అమ్మవారి వైభవాన్ని సౌందర్యలహరిలో వర్ణిస్తూ శంకరులో మాట అన్నారు, అమ్మా నీ పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు నీ శరీరం అంతా అత్యంత మృదువుగా ఉంటుంది, కానీ నీ మోచిప్పలు మాత్రం చాలా గరుగ్గా ఉంటాయమ్మా అన్నారు. ఎందుకుట గరుగ్గా ఉండడం? పరమశివుడు ఎప్పుడెప్పుడు సభలోకి వస్తే అప్పుడప్పుడు అమ్మవారి వెళ్లి మోకాళ్ల మీద వంగి శిరస్సు ఆయన యొక్క పాదములకు తగిలేటట్టుగా నమస్కరిస్తూ ఉంటుందిట. ఇది మహాపాతివ్రత్యం. సరస్వతీదేవి వీణ వాయిస్తూ పరమశివుడి గురించి స్తోత్రం చేస్తూ ఉంటే అమ్మవారు పొంగిపోతూ ఉంటుందిట. ఆవిడ ఎప్పుడూ తన భర్త యొక్క కథలని వినే స్థితిలో ఉంటుంది. అందుకని శివశబ్దంతో సౌందర్యలహరి మొదలెట్టారు. ఇది మనకి ఉపాసన నేర్పడం. అందుకని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, అలా నిర్గుణమైనటువంటి చైతన్యముగా ఉండిపోయినటువంటి అనంతమైన చైతన్య రాశి అయిన పరమశివునిలో స్పందితుమపి అమ్మవారు శక్తి స్వరూపంగా కదులుతుందిటే. ఏమిటా కదలిక? ఆ కదలడాన్నే చిచ్చక్తి అంటారు. అదే జ్ఞానశక్తి. అది ఎలా కదులుతుంది? తనొక్కడే ఉండిపోయాడు. ఆత్మస్వరూపంగా శంకరుడు తప్ప వేరొకడు లేడు. సదాశివుడై ఉండిపోయాడు. ఈ సదాశివుడై ఉండిపోయినటువంటి శివుడిలో మొట్టమొదట ఒక కోరిక కలుగుతుంది. ఏమిటా కోరిక? తానే అనేకముగా విస్తరిల్లాలి అనుకుంటాట. అనేక రూపాలుగా, అనేక రంగులుగా తాను విస్తరించాలనుకుంటాడు. అలా అనుకోగానే అమ్మవారు శక్తి స్వరూపం కనుక ఒక్కసారి తల్లి ఈ జగత్తుగా పరిణమిస్తుంది. పరిణమించి మనస్సుగా, వాక్కుగా, జగత్తుగా తల్లి ఈ ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తి చెందడమే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఇందులో చిత్రం ఏమిటంటే, అలా ఒక్కడిగా ఉండిపోయిన పరమశివుడు జగత్తునంతటినీ నిర్మించి ఈ జగత్తునంతటినీ పరిపాలించేటటువంటి సమర్థుడైనప్పుడు తనే వెంటనే నలుగురిగా విడిపోతాడు. అందుకే మీరు లలితాపరాభట్టారిక స్వరూపం చూడండి. అమ్మవారు ఒక పెద్ద శయనం మీద, మంచం మీద కూర్చుని ఉంటుంది. ఆ శయనం చూడండి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆగ్నేయంలో బ్రహ్మగారు ఉంటారు, నైరుతిలో శ్రీ మహావిష్ణువు ఉంటారు, వాయవ్యంలోకి వచ్చేటప్పటికి మీకు మహేశ్వరుడు ఉంటాడు, అదే మీకు ఈశాన్యంలోకి వెళ్ళేటప్పటికి సదాశివుడు ఉంటాడు. అమ్మవారు పైన పరమేశ్వరుని యొక్క, మహాకామేశ్వరుని యొక్క పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. అలా కూర్చుని ఉండడంలో ఒక గొప్ప రహస్యం చెప్పారు. అలా కూర్చోవడం, సృష్టి జరగనంతసేపు తాను నిర్గుణమైనటువంటి పరబ్రహ్మంగా ఆనందం పొందుతూ ఉండిపోయేటటువంటి స్థితి ఆత్మలో తనకి తానుగా శివుడిగా మిగిలిపోవడం. అలా కాకుండా జగత్తుతో రమిస్తున్నప్పుడు అమ్మవారిది పైచేయిగా ఉంటుంది. ఎందుకని ఆవిడ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ నిర్వహించడంలో చిత్రం ఎలా ఉంటుందంటే, ఇక్కడ అమ్మవారు నిర్వహిస్తూ పై చేతిగా ఉండడం అంటే మళ్ళీ అమ్మవారు గొప్ప అయ్యవారు తక్కువని మీరు అనుకోకూడదు. ఎందుచేత, ఒకనాడు పిల్లవాడు అమ్మ నాకు బజార్లోకి తీసుకెళ్తే ఇవాళ బిస్కెట్ల ప్యాకెట్ కొనిపెట్టింది, నిన్న నాన్నగారిని అడిగాను, నాన్నగారు నాకు కొనిపెట్టలేదంటాడు. అంటే ఇవాళ అమ్మని ఎక్కువ చేసి రేపు నాన్నగారిని తక్కువ చేసినటువంటి వాడైనట్టు ఆ పిల్లాడు. వాడే ఓ 10 రోజులు పోయిన తర్వాత అమ్మ నన్ను నా కాలేజీలో చేరుతానంటే వద్దు, ఎందుకంత ఫీజు అంది, పాప నాన్నగారు నన్ను నా కాలేజీలో చేర్పించారు, నాన్నగారే మంచారంటాడు. ఓ రోజు మా అమ్మగారు మంచారు, ఓ రోజు నాన్నగారు చెడ్డారు. ఉంటారా? ఉండరు. అమ్మని పొగడడం చేత అయ్యవారు ప్రీతి చెందుతారు, అయ్యవారిని పొగడం చేత అమ్మవారు ప్రీతి చెందుతారు. వారిద్దరు ఒకటిగా ఉంటారు, రెండుగా ఉండరు. వారిద్దరూ ఎప్పుడూ ఒకటిగా ఉంటారనేటటువంటి విషయాన్ని మీరు సర్వకాలములయందు లోపల గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే సృష్టి చేసేటప్పుడు మొట్టమొదట బ్రహ్మగారు వస్తారు ఆగ్నేయంలోకి. వచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మే శక్తిగా బ్రహ్మగారిలోకి ప్రవేశిస్తుంది, సృష్టి చేయిస్తుంది. అమ్మే శక్తిగా విష్ణువులోకి ప్రవేశిస్తుంది, స్థితి చేయిస్తుంది, రక్షింప చేస్తుంది. ఆమె వాయవ్యంలో ఉన్నటువంటి రుద్రుడిలోకి ప్రవేశిస్తుంది, లయం చేయిస్తుంది. ఈ వచ్చిన జగత్తునంతటిని చిట్ట చివర మళ్ళీ తనలోకి తీసుకుంటుంది. అదే అమ్మ ఈశాన్యంలోకి వచ్చేటప్పటికి మహేశ్వరుడి చేత అజ్ఞానాన్ని కల్పింపచేస్తుంది. అదే అమ్మ పైన పర్యంక రూపంలో ఉన్న సదాశివుడి చేత అనుగ్రహాన్ని ఇప్పిస్తుంది. ఏమిటంటే ఆ 4 మాటలు కొంచెం టెక్నికల్గా ఉన్నాయి మీరు చెప్పినవి అని మీకు అనిపిస్తుంది. సహజం. ఆ మొదటి శ్లోకం కొంచెం గహనంగా ఉంటుంది. ఇందుచేత అంటే సృష్టి అంటే అసలు అంతకు ముందేం లేదు, ఇప్పుడు వచ్చింది.
ఆషాఢమాసానికి ముందు మీకు సృష్టి ఉండదు, అన్ని గింజలు పడిపోతాయి వేసంకాలంలో. ఏది ఏ గింజ మీకు తెలియదు. వాన చినుకు పడుతుంది, జామ గింజ జామ చెట్టు అయిపోతుంది, చిక్కుడు గింజ చిక్కుడు పాదు అయిపోతుంది, వేప గింజ వేప చెట్టు అయిపోతుంది. అలా అసలు ఒక్కడే ఉండిపోయిన పరమాత్మ అనేక రూపాలుగా భాషించడం మొదలు పెడతాడు. ఇన్ని రూపాలుగా పరమాత్మ మారడం, అది బ్రహ్మగారు సృష్టి చెయ్యడం. ఇలా వచ్చినటువంటి సృష్టి నిలబెట్టబడుతుంది. ఇది స్థితికారుడై ఉండడం. ఇలా ఉండిపోయింది, ఇలా అందరూ ఉండిపోయారు అనుకోండి, ఇంకా జగత్తులో చోటు ఎక్కడ ఉంటుంది? అందుకని కొంతమంది వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్ళిపోతూ ఉండడం లయకారుడైనటువంటి రుద్రుడు చేసేటటువంటి పని. అయితే ఇక్కడ ఒక్క చిత్రం ఉంది. అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి? ఆవిడ చేసే చాలా గొప్ప పని. ఆవిడ తెర వేస్తూ ఉంటుంది, తెర తీస్తూ ఉంటుంది, అంతే ఆవిడ పని.